సరే హుస్నాబాద్ ప్రాంతంలోని గౌరవెల్లి ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 98% పనులు జరిగినాయి. సతీష్ కుమార్ గారి నాయకత్వంలో భూనివాసులు కానీ వారికి న్యాయం చేసి అదేవిధంగా ఈ ప్రాంతానికి నీళ్ళు అందించడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేసినారు. 2023 సంవత్సరంలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలకు వస్తుంది. గౌరవెల్లి ప్రాజెక్టు సమస్య కేవలం గౌరవ మంత్రి గారు ఎన్నికలు వచ్చినప్పుడే గౌరవెల్లి ప్రాజెక్టు గురించి మాట్లాడతారు. గౌరవెల్లి ప్రాజెక్టు గురించి గౌరవ మంత్రి గారు చేసింది ఏం లేదు ఇప్పటివరకు. గత 6 నెలల క్రితమే కాలువల కోసం 420 కోట్ల రూపాయలు మంజూరైనని చెప్పడం జరిగింది. భూసేకరణ జరుగుతుంది కాలువల కోసం అని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా జరిగినట్టు కూడా చూపించలేదు. కేవలం మంత్రి గారి మాటలు తప్ప చేతులకు కొంత చూపించడం లేదు. మళ్ళీ ఇప్పుడు జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజలను మభ్యపెట్టడం కోసమే కన్సల్ట్ మినిస్టర్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి చేత గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం, తప్పకుండా అవసరమన్నీ నిధులు కేటాయిస్తామని చెప్పించడం జరిగింది. గతంలో కూడా సర్పంచ్ ఎన్నికల ముందు కూడా ఆ రకంగా చెప్పించడం జరిగింది. మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీని, గౌరవెల్లి ప్రాజెక్టు ఎన్ని రోజుల్లో పూర్తిగా అడుగుతున్నాం. మీకున్నది 2.5 సంవత్సరాలు మాత్రమే. ఆ 2.5 సంవత్సరాలలో మీరు ఏం పని చేస్తారని అడుగుతున్నాం. మరి అది పూర్తయితే అడుగుతున్నాం. ఎక్కడ పోయినా కూడా ప్రతి సమావేశంలో గౌరవ మంత్రి గారు గౌరవెల్లి ప్రాజెక్టు గురించి మాట్లాడతారు. చేసిన పని మాత్రం చూపించడం లేదు. అదేవిధంగా ఇప్పుడు కూడా గౌరవెల్లి ప్రాజెక్టు గురించి గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా మాట్లాడించినట్టే కేవలం ఎన్నికల ఇది డ్రామా తప్ప వేరే లేదని స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా ఈ ప్రాంత గుండె చప్పుడు గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తేనే ఈ రైతులు కొంత లాభపడతారు, ఈ ప్రజలు సంతోషపడతారని చెప్పేసి అందరూ భావించడం జరిగింది. మేము అధికారం వచ్చిన వెంటనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దాని మీద కేసులు ఉన్నాయి, కొంత క్రిటికల్ పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని అన్ని పరిష్కరించిన తర్వాత అవుతాయని చెప్పడం జరుగుతుంది. మీరు ఎమ్మెల్యేగా లేరు, గౌరవ మంత్రిగా రాష్ట్రంలో ఉన్నారు. ఇంకా నిధుల కోసం ఎందుకు డోకాలు అడుగుతున్నాం? ప్రతిదీ మీరే చేయాల్సిన, కేబినెట్లో చేయాల్సిన మీరు ఒక భాగస్వామిలో ఉన్నారు. అందుకోసమే ప్రజలను మభ్యపెట్టకుండా కనీసం ఇప్పటికైనా గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతున్నాం. అదేవిధంగా 98% పనులు పూర్తయిన తర్వాత కూడా ఇప్పుడు కొద్ది మేరకు పనులు జరుగుతలేదంటే ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుంటారు. దాదాపు మంత్రి గారు భూనివాసులతో ఒక 40-42 మంది మాత్రమే ఉన్నారని చెప్పడం జరిగింది. వాళ్ళకి పూర్తి సాయంలో ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ పరిస్థితి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా అడావుడి చేయడం కన్నా ప్రాజెక్టు పనులు పట్టించుకొని పూర్తి చేస్తే తప్పకుండా మీకు మంచి పేరు వస్తుంది. అనవసరంగా ప్రకటనలు చేసుకుంటూ దాన్ని మభ్యపెట్టుకుంటూ ఎన్నికలప్పుడే ఏదో ప్రచారం చేసుకోవడం ఇది మానుకోవాలని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్రెడీ మేము గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్తే ఎంతవరకు భూసేకరణ పూర్తయిందో ఆర్డీఓ కార్యాలయం పోదాం, అప్పుడు అందరం కలిసి కూర్చుందాం, ఎంతవరకు పూర్తిగా తెచ్చుకుందాం అంటే రాలేదు. అదేవిధంగా కాలువలకు కొంత నిధులు వస్తున్నాయి. భూసేకరణలు కూడా రైతులు కూడా సహకరించాలని చెప్పడం జరిగింది. ప్రాజెక్టుకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు.
కానీ అందులో ఉన్న ఇబ్బందులు కానీ వాళ్ళకున్న ఆర్థిక సాయం కానీ అట్లాంటివి తప్పకుండా చేస్తే రైతులు కూడా సహకరిస్తారు. గతంలో కూడా హుస్నాబాద్ నుంచి నాగారం దగ్గర ఆడ పాత కాలువ ఉంటే హుస్నాబాద్ ఏరియా నుంచి ఉంటే ఆ కాలువ కూడా దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి ఉన్నది. కొత్త కాలువ కోసం చేస్తే అక్కడ రైతులు అడ్డుకునే పరిస్థితి ఉన్నది. ఆ నిధులన్నీ వేస్టా కాదని అడుగుతున్నాం. మేము అడుగున్నాం ఆలాడే ఆ రైతులంతా వ్యతిరేకిస్తే పాత కాలం ఉన్నది కాబట్టి ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని గురించి కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. కనీసం ఇప్పటికైనా గౌరవ మంత్రి గారు పట్టించుకొని మరి ఆనాడు సతీష్ బాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి గౌరవల్లి ప్రాజెక్టు ఏదైతే మేము హామీ ఇచ్చినామో ఖచ్చితంగా పని తీర్తామని కంకణం కట్టుకొని మరి మా మాజీ శాసనసభ్యులు సతీష్ బాబు గారు 98% దాదాపు ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మేము అధికారంలోకి రాగానే గౌరవల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తాం, ఈ మిగిలింది చేయలేదని మా మీద నానా ఆరోపణలు చేసి గద్దెనెక్కి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి గౌరవ మంత్రి గారు మీరు ఆనాడు చెప్పిండ్రు కదా ఎన్నికల ప్రచారంలో, మేము గెలవగానే గౌరవల్లి ప్రాజెక్టు కాలువలకు సంబంధించి మరమ్మతులు పూర్తి చేస్తామని చెప్పారు. మరి అయ్యా 2.5 సంవత్సరాలు దాటింది, మీరు ఇంకెన్ని మాటలు చెప్తారు ఈ నియోజకవర్గ ప్రజలకు? మీరు మున్సిపల్ ఎన్నికలకు గౌరవల్లి ప్రాజెక్టుకు సంబంధం లేదు, అయినా సంబంధిత మంత్రిని తీసుకొచ్చి ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇక్కడ మీరు మంత్రితో మాట్లాడించి ఇక్కడ మున్సిపల్లో గెలవాలని ఒక జిమ్మిక్కు ఒక ఎత్తుగడతో మీరు చేసినటువంటి ఆలోచన ఇలా ప్రజలు చూస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మున్సిపల్ ఎన్నికలకు గౌరవల్లి ప్రాజెక్టుకు సంబంధం ఏంది? మీరే చెప్పిండ్రు కదా 420 కోట్లు ఆల్రెడీ వచ్చినాయని అన్నారు కదా. మీరు ఒక మంత్రిగా మాట్లాడినప్పుడు మరి డబ్బు వచ్చినప్పుడు మరి ఇమ్మీడియట్గా పని చేయాలి కదా. మరి అదే కాకుండా ఇవాళ మొన్న మున్సిపల్ ఎన్నికలలో మీరు ప్రజా దుర్వినియోగం ఇవాళ వ్యవస్థని అన్ని రకాల వ్యవస్థలను అడ్డుపెట్టుకొని మీరు ఏదో సాధించడం చెప్పి మీరు జబ్బలు తెరుచుకుంటున్నారు. కానీ ఇలా నియోజకవర్గంలో ఈ టౌన్లో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు గౌరవల్లి ప్రాజెక్టును అది ఏదైతే మీరు అమౌంట్ రిలీజ్ అయిందో దాన్ని ఇమ్మీడియట్గా ఆ కాలువలు పూర్తి చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అయ్యా మరి మున్సిపల్ ఎన్నికల కంటే ముందే మీరు రైతు బంధు అన్నారు. రైతు బంధు ఇప్పటివరకు వేసినరా? ఎందుకు వేయలేదు? మీకు ఎందుకంత భయం? ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు ముందైతే మేము వేస్తాం, అప్పుడు ఓటేసి గెలిపిస్తాం అనుకుంటారు ప్రజలు. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రైతులు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఈ 2 సంవత్సరాల అర్థంలో వాళ్ళు పసిగట్టినారు, చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడా మిమ్మల్ని అజ్జేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఆల్రెడీ నిన్న మొన్న మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థని రద్దు చేయాలని చెప్పి ఎందుకు రద్దు చేస్తారు? మీకు శాతగాని తనం అని అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీరు ఒక దద్దమ్మ లెక్క కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనెక్కిన తర్వాత మీకు ఎందుకు శాతనైతలేదు చేయనికి? మేము అధికారంలో ఉన్నప్పుడు చేసినాం కదా, ఇవాళ మీకెందుకు సాధ్యమైతలేదు? జడ్పీటీసీ ఎంపీటీసీ ఎందుకు రద్దు చేస్తారు? అంటే రద్దు చేస్తున్నామంటే మీకు శాత కానట్టే కదా, అంటే మీ ప్రభుత్వంలో మీకు దమ్ము లేనట్టే కదా, మీ దగ్గర డబ్బు లేనట్టే కదా. మరి ఈ ప్రజానికాలు ఏం చూడాలి మిమ్మల్ని? రైతులు అడుగుతూ ఉన్నారు. రైతు పంట వేసారు, ఇలా పంట ఇంకో 15 రోజులు అయితే చేతికి వస్తుంది. ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు. రేపు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. మేము ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు గౌరవల్లి ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలకు సంబంధించిన నిర్మాణం, అక్కడ భూ నిర్వాసాలకు సంబంధించినటువంటి ఇంకేమైనా అమౌంట్ ఉన్నా మీరు తక్షణమే అది చేసి పెద్ద మనసుతో మంత్రి గారు ఇక్కడ మీరు రాజకీయ విభేదాలు అది కాదు. ఇక్కడ మేము అడుగుతున్న మా నియోజకవర్గ ప్రజలకు ఈ గౌరవల్లి ప్రాజెక్టుకు ఉన్నటువంటి రైతాంగానికి మీరు న్యాయం చేయాలి. అంతే మేము అడిగేదల్లా రైతులకు న్యాయం చేయండి, ప్రజానికానికి న్యాయం చేయండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మీరు శాతగానితనం బంద్ చేయండి, మీరు వెంటనే ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలతో పెట్టండి, ముందుకు రండి. ఇంకా కేంద్రం నుంచి వస్తే నిధులు సుతం ల్యాబ్స్ అయ్యే పరిస్థితి ఉంది. అయ్యా మీ ప్రభుత్వానికి, మీ ముఖ్యమంత్రికి, మీరు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మరి మీకు తెలియదా? మేము మామూలుగా మేము పార్టీ పక్షాన మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ డబ్బు లేకనా ఎందుకోసం మీరు వెనకడుగు వేస్తూ ఉన్నారు? ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో ఘోరంగా మీరు విఫలమవుతామని మీ ఇంటెలిజెన్స్ సర్వే చెప్పింది, అంతే కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మీరు ఈ రైతాంగానికి న్యాయం చేసి మరి గౌరవల్లి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి మా మాజీ శాసనసభ్యులు సతీష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులుగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మంత్రి గారికి మేము అయ్యా